నీకు టైటిల్ లేదు అని చెప్తున్నాను. వాళ్ళు వాడిన పదాలు కూడా ఇప్పటి వరకు మనకు ఉన్నది ప్రిజంప్టివ్ టైటిలే తప్పితే కన్క్లూజివ్ టైటిల్ కాదు అని. అంటే మనం అనుకుంటున్నాం అంట మన ఆస్తులని నీకేం లేదని చెప్తున్నాం. ఇటువంటి డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు? మనకున్నటువంటి దస్తావేజుని బ్యాంకులో పెట్టుకుని బాకీలు తీసుకుంటున్నాం. ఈ దస్తావేజుని బేస్ చేసుకుని లీగల్ ఒపీనియన్ ఇస్తున్నాం, మనకు హక్కు ఉన్నదని అమ్ముకుంటున్నాం. గవర్నమెంట్ ఎక్వైరీ చేస్తూ ఉంది, మనం కాంపెన్సేషన్ ఇస్తాం. ప్రిజంప్టివ్ టైటిల్ అనే దాంట్లో మీరు ఎన్ని ఎందుకు చేస్తాం? కన్క్లూజివ్ టైటిల్ అనేటువంటి ఎవరికి అవసరం అయిందంటే ఇది అసలు చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మనకు తెలిసి ఈ రోజున ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కువ కార్పొరేటీకరణ, ఇతర దేశస్తుల నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద సంస్థలను ఎలా విధంగా బాగు చేయాలి, వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళు ఏ విధంగా పోగేసుకోవాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ. అందుకని వరల్డ్ బ్యాంక్ చెప్పింది ఏమిటన్నట్లయితే భారతదేశంలో లిటిగేషన్, ల్యాండ్కి సంబంధించినటువంటి లిటిగేషన్ ఎక్కువ ఉంటా ఉన్నది. న్యాయస్థానానికి వెళ్తే ఏదైనా ఒక కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయాలనుకుంటే చాలా సంవత్సరాలు పడతా ఉన్నది. దీనిని తగ్గించాలి అంటే ఏదో ఒక చట్టం కావాలి అనేటువంటిది ఇది వరల్డ్ బ్యాంక్ ఆదేశించినటువంటి ఒక ఆదేశం. ఆ ఆదేశం ప్రకారం నీతి ఆయోగ్ తయారు చేయటం, దేశం మీద వదలటం. ఎవరైతే మెడ ఉంచుతానన్న ఆయన ఏంటంటే ఇప్పుడు నడుందా వంగిపోతా ఉన్నాడు. స్పెషల్ స్టేటస్ తెస్తాను మెడ నుంచి తెస్తా అన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నడుందా వంగిపోతున్నాడు తప్పితే ఏం తేటలు. మొట్టమొదటి నడుందాకా వంగిపోయి చట్టం చేసింది నేనేనని ఈయన ప్రచారం చేసుకున్నాడు. అందులో కూడా రాశారు ఇది ఒక నావల్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా చేసింది చట్టం. ఇటువంటి చట్టం చేసేటప్పుడు ప్రజలతో మీరేమైనా చర్చించారా? ప్రజలకి ఏమైనా చెప్పారా? చెప్పనే లేదు. చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఇతర దేశాల్లో లిటిగేషన్ తక్కువగా ఉంది, భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా అటువంటి దేశాల్లో ఇటువంటి చట్టాలు పెట్టారు, చక్కగా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళని చూసి మనం వార్తలు పెట్టుకోని పని. మన దేశం యొక్క పరిస్థితి ఏమిటి, మన దేశంలో ఉన్నటువంటి రికార్డ్స్ ఏమిటి, ప్రజలు ఏమిటి అనేటువంటి మన దేశానికి తగ్గట్టు చట్టాలు తేవాలి తప్పితే మనకు కాదు. అమెరికాలో ఏదైనా చట్టం తేవాలంటే ముందు బార్ తోటి డిస్కస్ చేస్తారు, ఈ చట్టం తేవచ్చా కాదా అని. అటువంటి పని మీరు ఎందుకు చేయాలి? కనీసం కొంతమంది నిష్ణాతులతో అయినా బార్తో కానీ, బార్ కౌన్సిల్స్తో కానీ, లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తులతో కానీ చర్చిస్తారా? చర్చించరు. మీరు ఏదనుకుంటే అది చేస్తారు. అసలు నీతి ఆయోగ్ ఈ చట్టం చేయడానికి ఎవరిని పెట్టిందంటే ఒక 6గురితో కమిటీ వేసింది 2019 నవంబర్లో. ఒక నెల రోజుల్లో ఒక రిపోర్ట్ తయారు చేయటం, ఒక బిల్ తయారు చేయటం, దేశం మీద కుదరటం, ఈయన సరాసరి దాన్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది. ఆ 6గురిలో ఎవరైనా లీగల్గా పండిట్స్ కానీ న్యాయమూర్తులు కానీ ఉన్నారంటే ఎవరు లేదు. రెవెన్యూ ఉంటే ల్యాండ్ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 6గురు ఆఫీసర్స్ తోటి వాళ్ళు వేశారు. దీనికి కావాల్సింది ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్ లేనటువంటి వాళ్ళు, న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ లేనప్పుడు ఇటువంటి ఏ విధంగా చేస్తారు చట్టాలు. ఎందుకన్నట్లయితే మనకు ఆస్తులు ఏ విధంగా సంక్రమిస్తాయి అనేటప్పుడు అది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. మన పరిస్థితి దానికి పరిస్థితి 2 సంవత్సరాలు 2 సంవత్సరాలకి ఇస్తారంట మనకు సర్టిఫికేట్. ఈ 2 సంవత్సరాల్లో మనకేదో అనారోగ్యం వచ్చు, లేకపోతే పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంక్కి వెళ్తాను తీసుకుని, అయ్యా నీకు సర్టిఫికేట్ తీసుకురా, నీదే టైటిల్ అని. 2 సంవత్సరాలు ఆగాలి కదా కన్క్లూజివ్ టైటిల్ రావాలంటే. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తాం అంటే ఈ 2 సంవత్సరాలు మనం ఏం చేయలేని పరిస్థితి. ఈలోపు ఎవడైనా డిస్ప్యూట్ పెట్టవచ్చు కదా. ఈ డిస్ప్యూట్ పెడితే దాని విచారణ తేలేది ఎప్పుడు ఏమిటి అనేటువంటి చూసినప్పుడు ఒక కందిరీగల తుట్టెని కదిలించి వీళ్ళు మనం ప్రశాంతంగా పట్టుకున్నటువంటి సామాన్య ప్రజల జీవితాల్లో ఒక గందరగోళం సృష్టించి ఈ ఆస్తులు మీ కాదు మేము చెప్పేంత వరకు అనేటువంటి ఒక దుస్థితికి తీసుకువెళ్తా ఉన్నారు అనేటువంటి ఒకటి. అందుకని మనం ఒక సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది తీసినప్పుడు చాలా సందర్భాల్లో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటన్నట్లయితే ప్రతి ట్రిబ్యునల్లోనూ న్యాయం అంటే చట్టం గురించి తెలిసినటువంటి వాడు న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ సభ్యులుగా ఉండాలి అనేటువంటిది ఒక డైరెక్షన్ ఉంది. అందుకని దీనికి ట్రిబ్యునల్ అని పేరు పెడితే మళ్ళీ ఏ న్యాయమూర్తినో ఓ న్యాయవాదినో ఒక సభ్యుడిగా పెట్టాల్సి, కాబట్టి ట్రిబ్యునల్ అనేది తీసి పారేశారు. అప్పీలేట్ అథారిటీ అంటారు, లేకపోతే ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆర్టీఓలు ఇలా పెట్టి ట్రిబ్యునల్ అనే పదాన్ని కూడా తీసేసేంటే
న్యాయవాదులు కానీ న్యాయస్థానాల్లో కానీ న్యాయానికి సంబంధించిన నిష్ణాతులైనటువంటి ఎవరిని వీటిలో లేకుండా చేసేదానికోసం కూడా ఈ చట్టం ద్వారా ఒక ప్రయత్నం జరిగింది. రెవెన్యూ అధికారులు తప్పితే న్యాయస్థానాలు కాదు అనేటువంటి పరిస్థితి. ఈ రెవెన్యూ అధికారుల తీర్పుని మనం ఛాలెంజ్ చేయాలంటే హైకోర్టుకి రివిజనల్ జ్యూరిస్డిక్షన్లో వెళ్ళాలి అనేటువంటి చెప్తున్నారు. రివిజనల్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటి దాని స్కోప్ కనుక మనం చూసుకున్నట్లయితే అది ఫ్యాక్ట్ ఫైండింగ్ కాదు. అది కనుక ఆర్డర్ పర్వర్స్ అయి ఉండాలి, లేదు ఆర్డర్ చెప్పిన ఆయన జ్యూరిస్డిక్షన్ లేకుండా ఉండాలి. ఇటువంటి లిమిటెడ్ స్కోపే ఉంటుంది. హైకోర్టు కూడా దాంట్లో పూర్తిగా లోపలికి వెళ్ళి దాన్ని కరెక్టా కాదా ఏమిటి అనేటువంటి ఫ్యాక్ట్స్ లోపలికి వెళ్ళి దానికి అవకాశం లేని పరిస్థితి. ఒక లిమిటెడ్ స్కోపే రివిజనల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అనేటువంటి తెలుసు. మరి అటువంటి సందర్భాల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం. ప్రభుత్వం నుంచి ఎవరు ప్రభుత్వ అనుమతి లేకుండా క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అని ప్రోత్సహించడానికి మరొక మార్గం ఏమిటి? నువ్వు సెక్షన్ 31 ఉన్న దాంట్లో చదివితే మనకు క్లియర్ కనపడుతుంది. సెక్షన్ 61 ఈ రెండు కనుక చదివితే మీరు గిఫ్ట్స్ తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు అని ఒక అంత చెప్తుంది అథారిటీ. తీసుకున్నాక వీళ్ళు ఏ విధంగా నేరం చేశారని ప్రభుత్వం అనుమతి లేకుండా మీరు ఏ విధంగా ప్రాసిక్యూట్ చేయడానికి అధికారం లేదని డెఫినెట్గా ప్రభుత్వం ఏది చెప్తే అది చేసేటువంటి వ్యవస్థ లొంగుబాటుగా తయారైంది అనేటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రభుత్వానికి లొంగుబాటుగా తయారైంది అనేటువంటి మనకి కళ్ళ కనపడతారు. ఆయన ఒకటి అనుకుంటే వీళ్ళు రెండు చేసేటువంటి పరిస్థితి, దుర్మార్గాలు చేయడానికి కూడా వెనకాడిన పరిస్థితి, ఆయన కోర్టులు చెప్తే కోర్టులు చెప్పిన పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఆస్తుల్ని వాళ్ళ చేతిలో పెట్టి ఒక సక్రమమైనటువంటి తీర్పులు వస్తాయి అనుకుంటే అది భ్రమ అవుతుంది అనేటువంటిది మనం గమనించాం. మన ఆస్తులకి లేనిపోని లిటిగేషన్ సృష్టించొద్దని మనం చెప్తా ఉన్నాం. మన ప్రశాంతంగా మన ఆస్తుల్లో బ్రతకనివ్వని చెప్తున్నాం. వాటి కోసమే మేము న్యాయవాదులుగా పోరాటం చేశాం. ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మేము దీన్ని న్యాయస్థానానికి చెప్పకుండా అమలు చేయమని చెప్పిన తర్వాత మేము ఉద్యమం విరమించాం. మాకు తెలిసి ఇది తర్వాత కూడా ఏమవుతుంది అనేటువంటి బహుశా ఇప్పుడు వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు రెండో సంతకం పెడతాం, మేము దీన్ని ఉపసంహరిస్తాం అనేది అంత తేలిగ్గా రెండో సంతకం పెట్టనిస్తారని నేను మాత్రం అనుకోని వీళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ చట్టం కావాలని కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళు కూడా రేపు మంత్రులుగా ఉంటారు దీంట్లో, వీళ్ళు కనుక గెలిస్తే మరి ఏంటి పరిస్థితి? అందుకే ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, ప్రజలను దీనికి వ్యతిరేకంగా మనం నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మనందరం కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఎవరున్నా సరే ఇటువంటి చట్టాలని, ప్రజా వ్యతిరేక చట్టాలని, నల్ల చట్టాలని వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉండాలని, ఏదో ప్రభుత్వాలు మారినంత మాత్రానే ఈ చట్టం కూడా పోతుంది అనేటువంటిది ఇప్పుడు వాగ్దానాలు అయితే ఉన్నాయి కానీ ఎంతవరకు అమలు అవుతుంది అనేటువంటి చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనందరం కలిసి ఉద్యమం చేసి ఇటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.